బాగున్నారా? మన వీడియోస్ ఎలా ఉన్నాయి? మీకు నచ్చుతున్నాయని నేనైతే అనుకుంటున్నాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ అయితే నొక్కుర్రి. ఎందుకంటే మంచి మంచి వీడియోస్, మంచి మంచి కథలు మన ఛానల్ని మించిన ఛానల్ లేకుండా కంటెంట్ ఇస్తున్నాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజైతే ఒక అత్త కోడలి కథ. సరేనా ఫ్రెండ్స్? ఇగో నా కొడుకు ఒక దాన్ని అయితే తీసుకొస్తే సరేలే పోనీలే అని నేను అనుకున్నాక ఇంకా అట్నే ఉండంగా ఇద్దరు, ఒక మనవడు ఒక మనవరాలు, ఇంకా తెస్తుంది కట్నం అని నా కొడుకు అన్ని బూటకు మాటలు చెప్తుండు. నా మేన కూడా లేవంటుంది, బావనే నేనైతే చేసుకుంటా లేకుంటే చేసుకోనని అది పట్టుబట్టి కూర్చుంది. మరి ఇప్పుడు నా మేనగోడలు అయితే నాకు 2 కోట్లు కట్నం ఇస్తా అంటుంది. మరి దీన్ని అయితే చంపేయమంటుంది. నేనైతే నాకు ఇప్పుడు వచ్చిన దాని పిల్లలు ఇద్దరిని నేనైతే కరెంట్ షాట్ పెట్టి చంపేయబోతున్నాను. సరేనా? ఏంటత్తయ్య గారు ఇక్కడ ఉన్నారు? బయట ఉండి రమ్మన్నారు, ఇంట్లోకి రావచ్చు కదా. కాఫీ ఏమన్నా తేనా అత్తయ్య? కూర్చుంటారా మీరు? చేతనైతే లేదా? దీని వగల మరి మాటలు చూస్తేనైతే ఇంకెవ్వరికైనా ఏమన్నా చేయబుద్ది కాదు. ఇంత వగలుంటాయి దీన్ని ఎలాగైనా నేను ఇవాళ కరెంట్ షాట్ పెట్టి పొలం కాడికి తీసుకుపోయి కరెంట్ షాట్ పెట్టి ఇలా ముగ్గురిని చంపేస్తేనే నా మేనగోడలు వచ్చి నాకు 2 కోట్ల కట్నం తెస్తుంది. నేను అప్పుడైతే బంగారం ఎండి అసలు నేనైతే డబ్బుల కట్ట మీద నడుస్తానా బాబు. అదే మొద్దులే కోడలా, మనం ఈరోజు పొలానికి వెళ్తలేవా? నువ్వు పొలానికి పోతున్నావేమో అనుకొని నేను కూడా నీ అమ్మట వద్దామని అనుకుంటున్నారా? పోదామా కోడలా, మనం పొలం దగ్గరికి వెళ్దామా? పోదాం అత్తయ్య. వంట చేసి పిల్లల్ని స్కూల్కి పంపి పోదాం అత్తయ్య. సరేనా? వంట అయిపోగానే పోదాం. అయ్యో వద్దమ్మా, పిల్లలు ఈరోజు స్కూల్కి వద్దు. అందరం మనం పొలం కాడికి సరదాగా పోయి అలా తిరిగి వద్దాము. పంప కింద స్నానం చేసి మంచిగా బట్టలు ఉతుకొని జాగ్రత్తగా మంచిగా అన్ని పొలాలు తిరిగి మన పల్లీలు ఉన్నాయి కదా, పల్లీలు ఆడనే ఉడకబెట్టుకొని తిని, పల్లీలు బొబ్బరి గుగ్గిలు ఆడనే ఉడకబెట్టుకొని తిని ఇలా ప్రశాంతంగా మన నలుగురమే ఎవ్వరొద్దు. నా కొడుకు కూడా చెప్పకు, మీ మామకు కూడా చెప్పకు, మన నలుగురమే పొలం కాడికి పోయి ప్రశాంతంగా గడిపేసి వద్దామమ్మా. సరేనా?